గడిచిన శనివార కాలమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఒక నూతనమైనటువంటి దినములోనికి మనల్ని నడిపించిన సజీవుడైన దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతించుదాం. స్తుతి మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ఉదయకాలమే మనము దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు మన యొక్క స్తుతులపైన ఆసీనుడై ఉండి ఈరోజు మనము పొందుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క మేలును మనం పొందుకున్నట్లుగా దేవుడు చేయగలడు. ఆయన ఎలాంటి పరిస్థితులనైనా, ఎలాంటి కష్టాలనైనా, ఎలాంటి శోధనలుండైనా మనల్ని తప్పించగలడు. కాబట్టి హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించుదాం. స్తుతి మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రతి ఒక్క సమస్యల నుండి మనకు విడుదలనిస్తుంది. కాబట్టి దేవాతి దేవుణ్ణి ఆరాధించుతూ స్తుతించుదాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియడే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియడే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడై ఉండెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియడే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియడే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారి జనులతో నెంతో సుభాషలను పల్కినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియడే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. పాప భారంబు తోడా నే పొద్దు ప్రయాసముల బొందెడి, పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. పాప భారంబు తోడా నే ప్రొద్దు ప్రయాసముల బొందెడి, పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియడే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. సతులైన పురుషులైనన్ యాకర్త సర్వజనుల ఎడలను సత్పేకముగా నడిచెను, పరలోక సద్బోధలైక చేసెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియడే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. చావునొందిన కొందరిన్
యేసుండు చక్కగా బ్రతికించెను. సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థతంబు తాముందిరి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. అవును తండ్రి, అయా మీ యొక్క ప్రేమ తెలిసిన వారు, అయా మిమ్మల్ని నమ్ముకున్న వారు పరలోకాన్ని వారికి తండ్రి, పరలోక రాజ్యములో అయా పరలోక జీవాన్ని వారికి ఇస్తానని తండ్రి మాట ఇచ్చిన దేవుడవు ప్రభువా మీకు స్తోత్రములయ్యా. సర్వలోకము మీ యొక్క వాక్కు చేత సత్యంబు చేత నిర్మించిన దేవుడవు ప్రభువా మీకు స్తోత్రములయ్యా. సర్వ ఉపకారివి తండ్రి మీకు స్తోత్రములయ్యా. మా మీద జాలి పడే దేవా మీకు వందనములయ్యా. మానవులను రక్షించడానికి అయా మీ యొక్క కుమారుణ్ణి పంపిన దేవా మీకు స్తోత్రములయ్యా. మీ యొక్క శరీరమును మాకు దాల్చిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మా యొక్క పాపముల నుండి మమ్మల్ని దూరపరిచిన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు అనే పేరుట మాకు రక్షణను అనుగ్రహించిన దేవానికి స్తోత్రములయ్యా. ఈ యొక్క దోషకారి జనులతో అయా ఎంతో మంచి మాటలు పలికిన దేవుడవు తండ్రి మీకు స్తోత్రములయ్యా. పాప భారంబుతో అయా మేము ప్రయాసలు పడుతుండగా తండ్రి పాపులందరినీ తండ్రి నమ్మితే మీ యొక్క మహిమను చూస్తానని, పరిపూర్ణ సంతోషం ఇస్తారని, పరిపూర్ణ విశ్రాంతిని ఇస్తారని మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఎంత గొప్పవారైనా ఎంత ఉన్నతమైన వారైనా ప్రభువా మీ యొక్క ప్రేమ లేకపోతే వ్యర్థమేనంటున్న తండ్రి మీకు స్తోత్రములయ్యా. అవునయ్యా, సతులైనా పురుషులైనా అయ్యా సర్వ జనులు ఎడల తండ్రి ప్రేమను చూపిస్తున్న దేవుడవు తండ్రి, సర్వ మానవాళిని పిలుస్తున్న ప్రభుడవు తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. చావు నొందిన వారిని అయా మరి తండ్రి మీ యొక్క వాక్కు చేత పిలిచి చక్కగా నడిపిస్తున్న దేవా, బ్రతికిస్తున్న తండ్రి మీకు స్తుతులు స్తోత్రములయ్యా. సకల వ్యాధులు రోగులు అయా మిమ్మల్ని అంటే స్వస్థత పొందుకున్న వారు ఎందరో ఉన్నారు ప్రభా. అందును బట్టి మీ నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. గాలి సముద్రాల పొంగును అణచిన వేసిన దేవుడవు తండ్రి, నీటిపైన నడిచిన దేవుడవు తండ్రి, మేలు గల మనస్సు తండ్రి మీది మీకు స్తోత్రములు తండ్రి. అయా వేల కొలది అయా నదులను పొట్టేళ్లను ప్రభు అర్పించినా మీకు సరిపోవు తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. అయా రారాజుగా ఉన్న దేవుడవు తండ్రి, అయా మేకులను కొట్టించుకున్న దేవుడవు తండ్రి, అయా మా యొక్క తండ్రి పాపము నిమిత్తము బలి అయిన దేవుడవు తండ్రి. మీకే స్తుతి స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు తరతరములు మీకే చెల్లునుగాక. ఆమేన్.